మహిళలకు ఎన్ని మాటలు చెప్పిండ్రు? ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడా లేదా? ఇప్పుడు 20 నెలలు అయింది అంటే ఒక్కొక్క చెల్లెకు అక్కకు 50,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. ఓటు అడగాలి ఎవడన్నా కాంగ్రెస్ వాడు పంచాయతీరాజ్ ఎలక్షన్లు అంటే 50,000 అనే వ్యక్తికనే అడుగుమని చెప్పాలి కాదా? 20 నెలలు ఇంటూ 2500 అంటే 50,000 బాకీ పడ్డాడు ఒక్కొక్కరు. అదే విధంగా మహిళలకు కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాడు, మేము తులం బంగారం కలుపుతామన్నాడు. బంగారం 1,00,000 ఇస్తుంది, 1,00,000కు 1,00,000 2 లక్షలు ఇవ్వాలన్నా ఇచ్చిండా? తులం బంగారం పత్తా లేకుండా వీకింది. మూడవ ముచ్చట ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు, వచ్చిందా? నాలుగవ ముచ్చట దవాఖాన పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి ఇంటికాడ దించాడు, ఉందా కిట్? ఇప్పుడు అది బంద్ అయిపోయింది. ఇట్లా ఏ విషయం చూసినా మహిళలకు వడ్డీ లేని రుణాల గురించి ఏదో బాగా మాట్లాడుతున్నారు. మీకు విషయం ఐడియా ఉండాలి. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తా అన్నాడు. ఒక గ్రూప్ 20 లక్షలు అప్పు తెచ్చుకుందనుకో, 20 లక్షలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నారా? ఇస్తలేదు. 5 లక్షలకే పరిమితం చేశారు. అది పాత ముచ్చిందేనే, కేసీఆర్ ఇచ్చిందేనే, కొత్తగా ఇచ్చేది. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఉన్నది. మనం ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క గ్రూప్ 20 లక్షలు 30 లక్షల లోన్లు ఇచ్చినాము. కొత్తగా కాంగ్రెస్ చేసిందేమీ లేదు. నిజంగా నువ్వు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అంటే ఆ గ్రూప్ 20 లక్షల లోన్ తీసుకుంటే 20 లక్షలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి. 30 లక్షలు తీసుకుంటే 30 లక్షలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి. కానీ వాళ్ళు ఇస్తున్నది గదే 5 లక్షలకు. 2-3 సార్లు నేను ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా దబాయించి అడిగిన రేవంత్ రెడ్డిని, సీతక్కను, నోరిప్తలేరు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తలేరు. ఎందుకు? గదే 5 లక్షలు మనం ఇచ్చింది తప్ప కొత్తగా ఇచ్చిందేమీ లేదు. మహిళలందరినీ కూడా మోసం చేసిండ్రు. 2,500 మోసం చేసిండ్రు, తులం బంగారం మోసం చేసిండ్రు, స్కూటీ అని మోసం చేసిండ్రు, 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణమని మోసం చేసిండ్రు. ఈ రకంగా మహిళలందరినీ కూడా అబద్ధాలు చెప్పి మోసం చేస్తా ఉన్నారు. ఈ విషయాలు కూడా మీకు తెలియని ఏం కావు. అంటే యువతకు మోసం, మహిళలకు మోసం, రైతులకు మోసం. ఏ వర్గం, ఒక పలాని వర్గానికి ఒక మంచి పని చేసిన అనేది లేదు. ఇలా గజ్వేల్ ఉంది, కేసీఆర్ గారు ఉంటే ఎటు చూసినా పనే ఉంటుండే. ఇప్పుడు 20 నెలలు అయిందే, ఒక్క ఊర్లోనైనా 20 రూపాయల పని కనబట్టదా? ఒక బిల్డింగ్ కట్టిందో, ఒక స్కూల్ క్లాస్ రూమ్ కట్టిందా? ఒక స్కూల్లో రూమ్, ఒక స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కట్టిందా? ఓ మహిళా భవనం కట్టిందా? ఓ కులానికి భవనం కట్టిందా? యానన్న ఒక రోడ్ వేసింది. రోడ్ ఇడిచిపెట్టు, కేసీఆర్ పోసిన రోడ్డుకి పొక్కబడితే ఇంత డాంబర్ పోసే దిక్కులేదు ఉన్నదా? ఈ రకమైన పరిస్థితి.